ఇవాల్టి నుంచి కూటమి కీలకతమైందని వైసీపీ గేమ్ స్టార్ట్ అయిందని మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. చలో తుని కార్యక్రమానికి తమను గొల్లప్రోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని చెప్పారు. ఇక వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించలేదని దుస్థితిలో కూటమి సర్కారు ఉందంటున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నికలు 4వసారి కూడా వాయిదా పడింది. అయితే మరోపక్క జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా కూడా తునికి చలో తుని అనే ఒక కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వీరంతా కూడా అక్కడికి తుని బయలుదేరుతుండగా గొల్లపురం దగ్గర పోలీసులు అయితే దిగ్బంధించారు. ప్రస్తుతం వీరంతా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇంత రాదంతం చేస్తున్నారు, రెండు పార్టీల మధ్య రాజకీయం జరుగుతుంది. మరోపక్క ఈ రోజు వైసీపీ కౌన్సిలర్లు పరిగెడుతున్న తీరును కూడా మనం రోడ్డు మీద చూసాం, ఎలా చూడొచ్చు? మేమైతే చాలా బాధపడుతున్నాం ఈ రకమైన పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా, కనీసం ఒక్క కౌన్సిలరు తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళ కూటమి కౌన్సిలర్ లేరు అక్కడ. అయినా సరే వైస్ చైర్మన్ని మేము గెలవాలని తాపత్రయపడుతున్నారంటే తప్పుడు మార్గంలో ఎన్నికని గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా అని మేము అడుగుతున్నాం. మేము అందుకే అడుగుతున్నాం, ఇప్పుడు తుని వైస్ చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నారా, జరుగుతుందా, మీరు చేసేది కరెక్ట్ అనుకుంటున్నారా కాదా అని ప్రకటించమని చెప్పి కూటమిలోని ముఖ్య నాయకులందరినీ, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా బీజేపీలో ఉన్న పురంధరేశ్వరి గారు ఆవిడ రాష్ట్ర ప్రెసిడెంట్, వారిని మేమందరం కూడా అడుగుతున్నాం. ఈ రకమైన వైఖరి, ఈ రకమైన కొత్త పద్ధతులు, రాజకీయ పోకడలు మీరు ఈ జిల్లాలకు కూడా మీరు అలవాటు చేస్తున్నారా? 3వసారి వాయిదా పడింది. ఎంత దుర్మార్గం అండి. ఇవాళ కౌన్సిలర్లు పరిగెడుతుంటే, అందులో ఒక గర్భవతి ఒక ఆమె పరిగెడుతుంటే ఆ వీడియో చూసి మనసు చూపుతుంది. చాలా బాధ అనిపించింది. ఇంత దిగజారిపోవాలా రాజకీయాలని. చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను, అనంతబాబు గారు, పిల్లి సూర్యప్రకాష్ గారు, ఇంకా మా సిటీ ప్రెసిడెంట్ ప్రసన్న గారు, ఇతర నాయకులు చాలామంది, సుమారు 200-300 మంది మేము వెళ్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆపేశారు. ఈ టోల్ ప్లాజా దగ్గర, గొల్లపురం టోల్ ప్లాజాలో ఆపేశారు. సీనియర్ నాయకులు మొదలు పద్మనాభం గారు వెళ్తుంటే తుని దగ్గర ఆపేశారు. జక్కంపూడి రాజా గారిని, మాజీ మంత్రి వేణు గారిని వాళ్ళని ఆపేశారు. వంగ గీతా విశ్వనాథ్ గారిని, వారిని తుని దగ్గర నిలిపి చేశారు. దౌలూరు దొరబాబు గారు, ఇలా చూసుకుంటే మొత్తం నాయకులందరినీ ఎక్కడో అక్కడ ఆపేయడంతో పాటు నిన్న రాత్రి నుంచి వందలాది మందికి నోటీసులు జారీ చేశారు. మీరు తుని వెళ్తే మీ మీద కేసులు పెడతాం, చర్యలు తీసుకుంటామని. ఏం తుని ఏమన్నా కల్లోలిత ప్రాంతమా? తుని ఏదైనా నిషేధిత ప్రాంతమా? మేము ఎందుకు వెళ్ళకూడదు? ఓకే, మేము వెళ్ళకూడదు, తెలుగుదేశం వాళ్ళకి మాత్రం పాస్పోర్ట్ ఇచ్చి పంపిస్తారా? ఇంచుమించు వేలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడైతే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో ఆ చుట్టూ మోహరించి ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు తెలుగుదేశం వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి రాజమార్గంలో పంపించి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎక్కడో అక్కడ ఆపేయమని మీకు ఎవరిచ్చారు ఆదేశాలు? సార్, కలెక్టర్ గారు 163 సెక్షన్ పెట్టారు, పోలీసులేమో 144 సెక్షన్ అమల్లో పెట్టారు. అయినప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతకు టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నామండి, తెలుగుదేశం కార్యకర్తలకి ఒక రాజ్యాంగం, మాదంతా అంబేద్కర్ రాజ్యాంగం. తెలుగుదేశం కార్యకర్తలకి రెడ్బుక్ రాజ్యాంగం ఏమైనా ఉందేమో. మరి ఈ రాష్ట్రంలో 2 రాజ్యాంగాలు అమలు అవుతున్నాయో తెలియదు. మేమైతే కష్టమైన నష్టమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, అది ఎలాంటిదైనా సరే. ఇదేం దుర్మార్గం అండి. తెలుగుదేశం వాళ్ళు ఏమో రాయలుగా పంపిస్తారా? ఒక బస్సులో కౌన్సిలర్ని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తే ఆ బస్సు తాళం తెలుగుదేశం వాళ్ళు దౌర్జంగా పట్టుకుపోతారా? నిన్నేమో రాత్రికి రాత్రి దాడిశెట్టి రాజా గారి మీద, మాజీ మంత్రివర్యులు అక్కడ ఇన్ఛార్జి వారి మీద 2 కేసులు నమోదు చేస్తారా? ఆ చుట్టుపక్కల వాళ్ళందరి మీద కేసులు నమోదు చేస్తారా? నేను ఏం తప్పు చేశాం? ఎన్నిక శాంతియుతంగా జరగాలన్న తప్పు అవుతుందా? లేదా మేము కూడా చేతులు ఎత్తేసి బాబు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరే ప్రకటించేసుకోండి అని చెప్పి వదిలేయమంటారా? ఎన్నికల కమిషనర్కి ఏమైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? ఆల్రెడీ ఎన్నికల కమిషనర్కి నిన్ననే మా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీం వెళ్ళి ఎమ్మెల్సీలు, నాయకులు ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఇవాళ కూడా ఫిర్యాదు చేస్తున్నారు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. రేపు ఎప్పుడైనా సరే ఇప్పుడు మమ్మల్ని సంఘీభావం చెప్పడానికి, ఎన్నిక వాయిదా పడింది కదా, సంఘీభావం చెప్పడానికి వెళ్తామని చెప్పాము. దానికి కూడా పోలీసులు అనుమతించట్లేదు. రేపు ఇంకొకసారి ఎప్పుడు జరిగినా కూడా సంఘీభావానికి మేము అందరం వెళ్తాం. తప్పకుండా వెళ్ళి మా నాయకులకి మేమందరం ఉన్నామని ఒక మనోధైర్యాన్ని ఇస్తాం. సార్, ఒకటే క్వశ్చన్ అడుగుతాను సార్, మీ హయాంలో కార్పొరేషన్ ఎన్నికలు చేశారు, చాలా ప్రశాంతంగా జరిగాయి, ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. అయితే అప్పుడు టీడీపీకి బలం ఎక్కువ ఉంది, అయినా కూడా మీ పరిపాలన కోసం చాలా మంది కౌన్సిలర్ మీ దగ్గరికి వచ్చారు, కానీ ఎప్పుడు ఈ విధంగా లేదు. మేయర్ని మార్చారు, అవిశ్వాస తీర్మానం పెట్టి, అలాగే వీళ్ళు కూడా మారారు, కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటి సార్? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? గతంలో చాలా సార్లు వైస్ చైర్మన్ మార్చిన సందర్భాలు ఉన్నాయి, మేయర్ మార్చిన సందర్భాలు ఉన్నాయి,
డిప్యూటీ మేయర్లు మార్చే సందర్భం ఉన్నాయి కాకినాడ. ఏ రోజు ఇంత దారుణమైన ప్రవర్తన లేదు. అధికారులు ఉన్నప్పుడు, అధికారులు లేనప్పుడు కూడా మార్చే సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగే అన్నీ కూడా ఈ దారుణం ఒక్క కౌన్సిలర్ లేని తుని మున్సిపాలిటీలో ఏం సాధించుకున్నామని వాళ్ళు కనుక ఇది కరెక్ట్ కాదు. అన్ని రోజులు ఒక ఉండవని కూడా తెలుసుకోండి. ఈరోజు ఏదో సంబరం చేసుకోవచ్చు మీరు, కానీ ఇలా ఉండవు అన్ని రోజులు కూడా అని చెప్పి సందర్భంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడతారు. 41 నోటీసులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటారు. 41 నోటీస్ అంటే మా అందరికీ నోటీస్ ఇచ్చారమ్మా, కన్నబాబుకి మా అందరికి కూడా నోటీస్ మమ్మల్ని వెళ్ళొద్దన్నారు. మేము ఏంటంటే సంఘీభావతులు కూడా వెళ్తానన్నాం. మరి మాకున్నటువంటి రూల్స్ తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు లేవు? 144 ఎందుకు లేదు? తెలుగుదేశం కార్యకర్తలు అంత దౌర్జన్యం చేస్తారు, ఊరు కూడా కరెక్ట్ కాదు మా భావన. ఏదైనప్పుడు కూడా కాళ్ళగా నిర్ణయిస్తుంది మా యొక్క పూర్తి విశ్వాసం. థ్యాంక్స్. ఎండింగ్ అక్కడ ఇస్తాం సార్. ఇది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మేము రాజ్యాంగం పదంగానే మా ప్రభుత్వంలో మేము ప్రవర్తించాము. కానీ ఇక్కడ తుని రాజకీయం మాత్రము ఖచ్చితంగా ఇక్కడ మాత్రము 2 రాజ్యాంగాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. ఎన్నికల కమిషనర్ కి ఇప్పటికే మేమైతే ఫిర్యాదు చేశాము. ఇదైతే పద్ధతి కదని అటు కన్నబాబు కావచ్చు, ద్వారంపూడి కావచ్చు చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.